ఇంకొన్ని గంటల్లో చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ని తెరిచి అందులో నుంచి తీసే కాగితాలు వాటిల్లో రాసున్న తలరాతల గురించి ఈ దేశమంతా ఎడతెగని ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. కార్పొరేట్లు తమ కన్సెషన్ల కోసం, మధ్యతరగతోళ్లు పన్ను రాయితీల కోసం, రైతులు సబ్సిడీల కోసం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా చాంతాడవుతుంది. 63 సంవత్సరాల ఈ గడ్డపైన తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సమర్పించబోయే ఈ మొట్టమొదటి పద్దుల్లో ఏం రాసుందోనంటూ ఎవరి ఊహాగానాలు వాళ్ళు చేసుకుంటున్నారు. अभी तो लोकल चल रही है, जबकि लोकल खत्म हो जाएंगी ना, महंगाई तो जब देखना आप, गोभी हो गई 60 रुपए किलो, टमाटर होगा 5 रुपए किलो बिक रहा। सरकार गरीबों का समाधान करे। महंगाई कंट्रोल करने में शायद और 6 महीने लगेंगे, लेकिन जो जनता की एक्सपेक्टेशन इनसे थी वो इन्हें पूरी करनी चाहिए। बजट अच्छे से अच्छा देना चाहिए, महंगाई पे काबू रखना चाहिए। तो एक उम्मीद तो है ही है कि थोड़ा सा आम जनता का ध्यान रखा जाएगा, क्योंकि सारी तो बेसिक चीज़ों के दाम बढ़े हुए हैं। इलेक्ट्रॉनिक गुड्स थोड़ा कम करना पूरा ज्यादा है, वो मोदी सरकार का वो भी थोड़ा सवाल का वो इश्यू है अभी। మామూలుగానైతే బడ్జెట్లో వడ్డించే పన్నులు మిగతా రోజుల్లో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో వడ్డించేసి నడ్డి విరిచేసే ప్రభుత్వాలు ఇక కొత్తగా ఇక్కడ వడ్డించడానికి ఇంకేం మిగిలి ఉంటుంది? రైల్వే బడ్జెట్ రాకముందే ఛార్జీల్ని అడ్డంగా పెంచేసిన మోదీ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్న వాళ్లకు ఆయన ఇప్పుడు వడ్డించబోయే ఫుడ్ సంగతి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆ మాటకొస్తే మన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే కషాయం తాగించక తప్పదంటూ ఇప్పటికే మోదీ ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసుకున్నారు. ఇంతకీ ఈ కషాయాన్ని ఆయన ఎవరికి తాగించదలుచుకున్నారో తెలుసుకోవడానికి ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే, తప్పదు. లక్షల కోట్లు కావాల్సిన ప్రభుత్వాలకు అసలు ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నులేసో సబ్సిడీలు కత్తిరించో ఆ గల్లా పెట్టెలు నింపుకోవాల్సిందే. సరే, మోదీ మోదుడుకు ఎవరెలా సిద్ధపడుతున్నారనే విషయాన్ని కాస్త పక్కకు పెడితే ఈ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతిలో ఆ కత్తెర ఎక్కడెక్కడ కోతలు పెడుతుందోనన్న ఆలోచనలు మాత్రం మొత్తం కమ్మేస్తున్నాయి. ఒక్క పెట్రోలియం ఉత్పత్తుల సబ్సిడీల విషయానికే వస్తే అక్కడ మన చేతులకి వదిలిపోతున్న చమురు విలువ అక్షరాల 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఈ మధ్య పెట్రోల్ ధరల విషయంలో ప్రభుత్వం తన జోక్యాన్ని, నియంత్రణను వదిలిపెట్టేసింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఆయా కంపెనీలే పెట్రోల్ ధరల్ని నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. కానీ డీజిల్, గ్యాస్ వంటి వాటి మీద ఇంకా ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతూనే ఉంది. అంటే ప్రభుత్వమే సబ్సిడీల భారాన్ని మోస్తోందన్నమాట. వీటి విషయంలో కూడా మోదీ ప్రభుత్వం పాత విధానాల్ని కొనసాగిస్తుందా లేక నియంత్రణను వదులుకుంటుందా? వదులుకుంటే ఎంత డబ్బు ఆదా అవుతుంది? తద్వారా సదరు ఉత్పత్తుల ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి దుష్ఫలితాల్ని చూపుతుందనేది ఒక మహా సీరియస్ సబ్జెక్ట్. ఇక ఆహార ఉత్పత్తులు, ఎరువుల వంటి విషయాల్లో సబ్సిడీలను ఎత్తేస్తే రైతు కుంగిపోవడం ఖాయం. అసలే వర్షాలు లేక వెక్కిరిస్తున్న ఎండిన భూములతో దిక్కుతోచని రైతు ఇక వీటిని తట్టుకోలేడు. కాబట్టి ఈ సబ్సిడీల జోలికి మోదీ సర్కార్ వెళ్తుందా అన్నది డౌటే. మధ్య తరగతోడి విషయానికి వస్తే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళంతా భారీ ఎత్తున ఈ మోదీకి ఓట్లేసిన వాళ్లే. వాళ్ళ ఆశలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ల మీదే. ये टैक्सेशन सिस्टम सामान्य मानवीय के जीवन पर बोझ बनी हुई, अफसरशाही की लगाम बढ़ती चली जाती है। उसमें एक नए तरीके से देख करके रिफॉर्म लाने की समय की मांग है. సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్నవాళ్లు అసలు ఏ పన్ను కట్టాల్సిన అవసరం లేదనే వార్త వచ్చేదాకా వాళ్ళకింకేవీ వినబడ్డం లేదు. ఇది వాళ్ళ ఆశల సైజు. దీన్ని ఆ మోదీ సార్ ఏం చేస్తారో కూడా ఎడతెగని ఒక ఉత్కంఠ. దీంతో పాటు వ్యాపారాలు చేసుకునే వాళ్లకు పెద్ద పెద్ద కోరికలైతే ఏవీ లేవు, కానీ గజిబిజి గందరగోళంతో అర్థం పర్థం లేని పన్నులేసి ఒక అస్తవ్యస్తమైన వ్యవస్థను తయారు చేసి
గత ప్రభుత్వం వాళ్ల మీద రుద్దేసిందన్నది అక్కడ కనిపిస్తున్న దృశ్యం. దీన్ని సరిదిద్ది బ్యూరోక్రసీ లేని ఒక బిజినెస్ ఫ్రెండ్లీ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నది వాళ్ళ ఆశ. Modi government has been focusing on lot of infrastructure now, but they don't have that much money. So this could be a good way where people could be investing in infrastructure bond. They could be incentivized by tax benefits, and that money could be used for their infrastructure, because then that money could be used for providing electricity connections, electricity connectivity, better power to people, water to people, having better roads, better flyovers, better bridges, better railway systems to the people. విదేశీ పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని మొదటి నుంచి చెప్తున్న మోదీ ప్రభుత్వం ఎఫ్డిఐల విషయంలో ఎటువంటి వైఖరి అవలంబిస్తుందోనన్నది ఒక ముఖ్యమైన వ్యవహారం. రైల్వేలలో ప్రైవేట్ భాగస్వామ్యాలతో కొన్ని ప్రాజెక్టుల్ని ఆరంభించాలని తీసుకున్న నిర్ణయం ఒక సంకేతంగా భావించొచ్చా? అద్భుతమైన నైపుణ్యాల్ని ప్రదర్శించే మన దేశీయ రంగాల్ని ముట్టుకోకుండా మనకేమాత్రం ప్రవేశం లేని రంగాల్లోకే విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తామని బీజేపీ చెప్తూ వచ్చింది. అందుకే ఈ విషయంలో కూడా సర్వత్రా ఆసక్తి. ఇప్పటికే ఎల్ఎన్టీ లాంటి సంస్థలు నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించకూడదని గట్టిగా వాదిస్తున్నాయి. ఎవరి వాదనల్లో బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ కొన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడుల్ని భాగస్వామ్యాల్ని ఆహ్వానించక తప్పని పరిస్థితి. అయితే అటువంటి ఆహ్వానాలతో దుష్పరిణామాలు సంభవించకుండా, దేశీయ రంగాలు కుంటుపడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరాల్ని ప్రభుత్వాలు గుర్తించగలగాలి. మొత్తం మీద ఇది ఎన్నికలైపోయిన తర్వాత వచ్చే మొట్టమొదటి బడ్జెట్ కాబట్టి భారీ ఎత్తున తాయిలాలు పంచిపెట్టే కార్యక్రమాలేవి ఉండబోవనే గట్టిగా చెప్పొచ్చు. పైగా బుర్రలు లేకుండా ఎన్నికలప్పుడు చేసే ఆల్ ఫ్రీ ప్రామిస్లకు తమ ప్రభుత్వం వ్యతిరేకమంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇంతకు ముందే తమ నోటి ముత్యాల్ని రాల్చేశారు కూడా. కఠినమైన నిర్ణయాల్ని తీసుకున్నా పర్వాలేదు కానీ వాస్తవ దృక్పథాన్ని గాలికొదిలేసి పేకమేడలు కట్టుకుంటామంటే మాత్రం మోదీ ప్రభుత్వానికి జనాల నుంచి అక్షింతలు తప్పవు. ఇప్పటికే ఈ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో వినిపిస్తున్న సణుగుళ్ళు గొణుగుళ్ల శబ్దాలు మరింత పెరిగే ప్రమాదం మాత్రం తప్పదు. బివేర్ ఆఫ్ బ్రీఫ్ కేస్.